వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం సుస్వాగతం. దోషము, ప్రదోషము, శివరాత్రి, మహాశివరాత్రి ఇలా అంటూ ఉంటాము. అసలు దోషం అంటే ఏమిటి, ప్రదోషం అంటే ఏమిటి, శివరాత్రి అంటే ఏమిటి, మహాశివరాత్రి అంటే ఏమిటి అనేది మనము తెలుసుకోవాలి. దోషము అంటే వ్యవహారంలో తప్పు చేశాడు అని అర్థం అక్కడ. అలాగే దోషము అంటే చీకటి అని కూడా అర్థం అవుతుంది, మబ్బు. దోషము అంటే పాపము అని కూడా అర్థం అవుతుంది. ప్రదోషము అంటే సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో కాసింత సూర్యుడు కనబడినట్టుగా ఉండి మబ్బు మసక చీకటి ఏర్పడుతున్నటువంటి సమయంలో దాన్నే సంధికాలము అంటాము, దాన్నే ప్రదోషకాలము అంటాం మనం. ఈ ప్రదోషకాలంలో అనేక రకాలైనటువంటి దోషాదులు ఉన్నవన్నీ కూడాను తొలగిపోవుట కొరకు అర్చన శివుడికి చేయాలి అని శాస్త్రంలో చెప్పారు. ప్రదోషమైన కాలమని వ్యాకరణంలో చెప్తారు, ప్రదోషము యొక్క కాలమని, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే ఈ ప్రదోష కాలంలో శివుడికి అర్చన చేయటం వల్ల మనకు అనేక రకాలైనటువంటి దోషాదులు పోతాయి. విశేషించి శివార్చన ప్రదోష సమయంలో చేయమని చెప్పారు. అందులో ప్రతి మాసము వచ్చేటువంటి శివరాత్రి, దాన్నే మనం ఇప్పుడు మాస శివరాత్రి అని చెప్తున్నాం. అంటే మాసము వచ్చేటువంటి శివరాత్రిని మాస శివరాత్రి అని, సంవత్సరానికి ఒకమారు వచ్చేటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అని ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం. అయ్యా, ఏమిటి ప్రదోషంలో చేయాలి అంటే, ప్రదోష సమయంలో శివుడు పార్వతీ సమేతంగా ప్రమథ గణాదులతో కైలాస పర్వతం పైన తిరుగుతూ శివతాండవం చేస్తాడట. ఆ సమయంలో ముక్కోటి దేవతలందరూ కూడాను శివుణ్ణి దర్శించుకోవడానికి వస్తారు. అలా ప్రదోష సమయంలో మనము శివుడికి అర్చన చేయటం వల్ల అనేక రకాలైనటువంటి దేవతలందరూ కూడాను ఒకచోట ఆసీనులై ఉండడం, అప్పుడు వారందరి సమక్షంలో శివుడికి అర్చన చేయడం వల్ల వారందరి అనుగ్రహము కలగడము, రెండవది శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి కృపాకటాక్షదులు పొందడం, ఇవి జరుగుతూ ఉంటాయి. కనుక ప్రదోష కాలంలో విశేషించి అర్చన చేయుమని ఇందు గురించి చెప్పారు. ఇక ప్రదోషకాలంలో అర్చన ప్రారంభించి మనము నక్షత్రాదులు కనబడ్డ పిదప అర్చన అప్పటి వరకు చేసి భోజనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు తప్పకుండా ఆ శివుడి అనుగ్రహం వల్ల మనకు ఏ విధమైనటువంటి పాపాదులు చేసుకున్నా పోగొట్టబడతాయి. అందుకొరకే మనము నెలకొకమారైనా ఆ శివరాత్రి రోజు, అయ్యా నెల శివరాత్రి రాదే, అందరూ అంటాం మాసానికి ఒకమారు వచ్చేదాన్నే మాస శివరాత్రి అని చెప్తున్నాం. అదే శివరాత్రి అది, కానీ మాసానికి ఒకమారు వస్తున్నది కనుక దాని మాస శివరాత్రి అని చెప్పాము. ఆ మాస శివరాత్రి రోజు ప్రదోషకాలంలో అర్చన చేసుకున్న వారికి అనేక రకాలైనటువంటి దోషాదులు పోతూ ఉంటాయి. ఇక మహాశివరాత్రి రోజు ప్రదోషము నుండి అర్చన ప్రారంభించి అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషానికి లింగోద్భవ కాలము అంటాం మనం. ఆ లింగోద్భవ కాలము ఆ పరమశివుడు కైలాసంలో ఉద్భవించి అక్కడి నుండి భూమండలానికి విచ్చేసి ప్రజలందరి యొక్క కోరిక తీరుస్తూ ఉంటాడు. ఆ కైలాసంలో ఆ పరమశివుని యొక్క దర్శనం అనేటువంటిది లింగోద్భవ కాలంలో అర్చన చేసుకొని
మనము ఆ మహాశివరాత్రి రోజు రాత్రి పూర్తిగా జాగారం ఉండి తెల్లవారు అయ్యేంతవరకు ఆ సాంబశివుని యొక్క ధ్యానము, ఆవాహనము, అర్చన, దానితో పాటుగా భజన, సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అంటాం. అంబయా సహిత సాంబ అంటే అంబతో కూడుకున్నటువంటి ఆ శివుడు, అతను ఆ భోలాశంకరుడు, అతన్ని అర్చన అలా రాత్రి అంతా కూడాను జాగారముతో ఎప్పుడైతే ఆ శివుడికి మహాశివరాత్రి రోజు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీళ్ళు, పుష్పోదకము పువ్వుల ద్వారా అర్చన, భస్మోదకము, రుద్రాక్షోదకము, అలాగే చెరుకు రసం ఇక్షురసోదకము, గంధోదకము, బిల్వోదకము, అన్నోదకం అన్నము మరియు నీరు, చివరగా చివరి ఆవృత్తి అన్నాభిషేకం. ఇలా 11 ద్రవ్యాదుల ద్వారా నారికేళోదకం, ఇలా 11 ద్రవ్యాదుల ద్వారా మనము శివుడికి మహాశివరాత్రి రోజు విడివిడిగా చేసుకోవడం వల్ల మొన్నటి వరకు మనం చెప్తూ వచ్చాం. ఒక్కొక్క రోజు ఏ విధమైనటువంటి అభిషేకాదులు చేయడంలో ఎలాంటి దోషం పోతుంది అన్న. అలా మహాశివరాత్రి రోజు ఈ 11 ద్రవ్యాదులు విడివిడిగా ఒక్కొక్క మారు రుద్రాభిషేకానికి ఒక్కొక్క ద్రవ్యము వాడటం వల్ల మనకు సకల విధాలైనటువంటి గ్రహదోషాదులు, అలాగే మనకు వాస్తు దోషము, ఏలినాటి శని ప్రభావ దోషము, మనకు అనేక రకాలైనటువంటి దోషాదులు తొలగిపోయి సంపూర్ణంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం అనేటువంటిది కృపకు పాత్రులమవుతాం. అంతేకాకుండా ఆ మహాశివరాత్రి రోజు రాత్రి పూర్తిగా లింగోద్భవ కాలం వరకు అర్చన చేసి, లింగోద్భవ కాలానంతరం ఎక్కడైనా వీలైనట్లయితే శివ కళ్యాణం జరుగుతుంటుంది కొన్ని దేవాలయాలలో. ఆ శివ కళ్యాణము చూసి తరించి రాత్రి అంతా కూడాను భజన చేసుకొని తెల్లవారిన పిదప మరలా అర్చన చేసుకొని ఆ రోజు పూర్తిగా పగటిపూట పడుకోకుండా ఉండి మరలా మరుసటి రోజు రాత్రి ఎప్పుడైతే పడుకుంటామో, సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పడుకుంటామో అప్పుడే మహాశివరాత్రి జాగారము చేసినటువంటి ఫలితం అనేది కూడా లభిస్తూ ఉంటుంది. అయ్యా నేను అర్ధరాత్రి 12 వరకు ఉన్నాను, రాత్రి 12 నుంచి పడుకున్నాను అంటే ఆ విధంగా దాని ఫలితం అనేది లభించదు. అంటే భగవంతు అనుగ్రహం అనేది కలుగుతుంది, కానీ ఇలా శివరాత్రి జాగారము చేసి సంపూర్ణంగా తెల్లవారి ఉదయాన్నే మనము పారణ అంటాం, సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుని ఉపవాసం వదిలి ఉదయాన్నే సూర్యోదయం కాగానే 7:30-8 ప్రాంతంలోనే మనం భోజనాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఆ రోజు పగలంతా కూడా శివస్మరణ చేస్తూ ఆ రోజు కాలం గడిపి రాత్రి ఆ శివుణ్ణి స్మరించుకొని ఎప్పుడైతే పడుకుంటామో అలా మహాశివరాత్రి జాగారము చేసినటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి ప్రదోష కాలము నుండి అర్చన ప్రారంభించి తెల్లవారేంత వరకు మహాశివరాత్రి రోజు అర్చన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ శివపార్వతులు ఆ సాంబశివుల యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులవుతారని కోరుతున్నాను. నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం సమాప్తం. Like and subscribe Eagle Media Works.